రికార్డ్ స్థాయిలో వరి ఉత్పత్తి సాధించింది. ఖరీఫ్ సీజన్ లో 153 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి ఇచ్చింది. అయితే దేశ చరిత్రలోనే ఏ రేంజ్ లో వరి పంట దిగుబడి రావడం ఇదే మొదటిసారి. ఈ సీజన్ లో 66,77,000 ఎకరాల్లో వరి సాగు చేశారు రైతులు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజ్లు పని చేయకుండా దండిగా పంటలు పండాయని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందన్నారు. ఇది తెలంగాణ రైతులు సాధించిన ఘనత అంటూ కొనియాడారు. రైతుల శ్రమ, చెమట, కష్టం ఫలించిందన్న రేవంత్ తెలంగాణ రైతులు దేశానికే గర్వకారణమన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సుమిత్ర, ఈసారి తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి పంట సాగైందని చెప్పుకోవచ్చు. ఈసారి సమృద్ధిగా వర్షాలు కురవడంతో ఈసారి ఎప్పుడు లేనంత విధంగా దాదాపు 67 లక్షల ఎకరాలలో వరి సాగైతే పంట సాగైందని చెప్పుకోవచ్చు. వీటిలో దాదాపుగా ఈసారి పంట దిగుబడి కూడా మంచిగా రావడంతో ఎలాంటి పంటకు తెగులు లేకపోవడంతో దాదాపు 153 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వరి ధాన్యం దిగుబడి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది. అందులో భాగంగానే ఈసారి 90 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వము కేంద్రం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా సేకరించాలని ఇప్పటికే ఒక టార్గెట్ గా పెట్టుకుంది. కాబట్టి దీనికి సంబంధించి కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి గానీ అదేవిధంగా సివిల్ సప్లై ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్లు చేయడం జరిగింది. ప్రధానంగా ఈసారి ఈ స్థాయిలో రికార్డు స్థాయిలో పంట దిగుబడి రావడం అనేది చాలా గ్రేట్ గా ఉందని కూడా అభినందిస్తూ తెలంగాణ రైతాంగాన్ని అభినందించడం జరిగింది. అయితే ఈసారి ఈ స్థాయిలో రావడానికి గతంలో ఎప్పుడు చూసినా ఈ వరి పంటకు సంబంధించి గత ప్రభుత్వంలో కాళేశ్వరం వల్లనే వరి పంట సాగైందంటూ కూడా ప్రచారం జరిగిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఈసారి కాళేశ్వరం సంబంధించిన మెయిన్ గా 3 ఏవైతే ఉన్నాయో అన్నారం, సుందిల్లా, అదేవిధంగా మేడిగడ్డ, ఈ 3 బ్యారేజ్లు అక్కడ వాటర్ ఎక్కడ కూడా నిల్వ చేయనే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మేడిగడ్డ కుంగిన నేపథ్యంలో అక్కడ వాటర్ నిల్వ చేయడం లేదు. అదేవిధంగా అన్నారంలో బొంగలు ఏర్పడడం వల్ల అక్కడ కూడా నిల్వ చేయొద్దని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికీ స్పష్టం చేసింది. కాబట్టి మేడిగడ్డ, అన్నారం ఈ 2 చోట్ల వాటర్ లేని పక్షంలో సుందిల దగ్గర కూడా వాటర్ నిల్వ చేయలేని పరిస్థితి. ఈ 3 చోట్ల లేకపోవడంతో ఎనికికి లిఫ్ట్ చేయడానికి ఎల్లంపల్లికి కానీ అటు శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన కాలువకు కానీ మిగతా ప్రాంతాలకు లిఫ్ట్ చేయడానికి వాటర్ మెయిన్ ప్రాంతం ఇదే. కాబట్టి 3 బ్యారేజ్లలో నీరు నిల్వ లేకపోయినా అంటే కాళేశ్వరం వాటర్ లేకపోయినప్పటికీ ఈ స్థాయిలో వరి పంట దిగుబడి కావడం అనేది చాలా అభినందనీయం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం వల్లే ఈ వరి సాగు పెరిగిందని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినంత కూడా తప్పుడు ప్రచారం ఇదంతా పటాపంచలైంది. తెలంగాణ రైతుల ఘనత, చెమట, వాళ్ళ శ్రమ వల్లనే ఇదంతా ఈ స్థాయిలో రావడం జరిగిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎక్స్ వేదిక కూడా ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.